నమో వెంకటేశాయ. కర్మస్వాసక్తబోధక శర్మస్వజ్ఞాన సాధక గోవింద గోవింద. దుఃఖహాని హేతుబోధ సుఖావాప్తిరోధి బాధ గోవింద గోవింద. పురం మదీయాం ప్రతివిష్టవానహో పురైవ మూర్ధనా ప్రతిబోధరూపితః పురస్తు నాగాః ప్రతికర్మ వేదనః పురారి మాయా ప్రతిబద్ధరూపణః అని అంతర్యామి అయిన భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్ముని స్మరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సుమనోవర పూజ్యాయ సుమనోహృది వాసిని సుమనోభిః ప్రపూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాక్షరపరాధిగమాయ యోగ్యాం వ్యాసప్రసూతశుకశృంఖలయోపదిష్టాం సంసారమూలదలనాయ చిరాయ సేవ్యాం విద్యామిమాం విదత భాగవతాభిరామాం. శ్రీ గురుభ్యో నమః. నారద మహర్షి గారు ప్రాచీన బర్హి గారితో మాట్లాడుతున్నారు. ప్రాచీన బర్హి గారేమో అంతవరకు కర్మల మీదే చేయవలసిన తాను చేసుకోవలసినటువంటి స్వకర్మాచరణ మీదే దృష్టి పెట్టినవారు. స్వకర్మాచరణ మీదే దృష్టి ఉంది కానీ అంతకు మించి పైకి ఎదగటం లేదు అని నారద మహర్షి గారి అభిప్రాయం. అంతకు మించి పైకి వెళ్ళటానికి నాకు దారి కనిపించటం లేదు అనేది ప్రాచీన బర్హి గారి పరిస్థితి. అందుకని ప్రాచీన బర్హి గారేమో వినటానికి సిద్ధంగా ఉన్నారు, నారద మహర్షి గారు చెప్పటానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పటం ఒక ఉపాఖ్యానం రూపంలో నేను చెప్తాను అని నారద మహర్షి గారు ప్రారంభించారు.
అత్రతే కథయిష్యేముం ఇతిహాసం పురాతనం పురంజనస్య చరితం నిబోధ గదతో మమ అని. ఓ ఇతిహాసం ఉంది, ఏదో పాతకాలంలో జరిగిన కథ ఒకటి ఉంది, దాన్ని నీకు చెప్తాను, దాన్ని జాగ్రత్తగా మాత్రం అర్థం చేసుకో, నిబోధ బాగా లోతుగా అర్థం చేసుకో. అర్థం చేసుకుంటే నీకు కర్మల తర్వాత అందుకోవలసినటువంటి జ్ఞానం ఏంటి అని తెలిసిపోతుంది అని నారద మహర్షి గారు మొదట్లోనే చెప్పారు. చెప్పి దాన్ని ప్రారంభించి చెప్తున్నారు. ఆసీత్ పురంజనో నామ రాజా రాజన్ బృహచ్ఛ్రవాః తస్య అవిజ్ఞాతనామాసీత్ సఖా విజ్ఞాత చేష్టితః అని. ఆసీత్ ఎప్పుడో పాతకాలంలో ఒక ఆయన ఉండేవాడు. పురంజనో నామ, ఆయనకి పేరు మాత్రమే ఉంది, పురంజన అని పేరుంది. చెప్పుకోవటానికి ఈయన రాజు, కాకపోతే రాజ్యము గట్రా లేవు ఈయనకి. రాజన్, ఓ ప్రాచీన బరిహి, ఓ మహారాజా అవ్వటానికి ఈయన బృహచ్ఛ్రవాహ, చాలా కీర్తి కలిగిన వాడు. ఈయన గురించి మొత్తం అందరికీ తెలుసు. అలాంటి వాడు ఈయన ఉండేవాడు. ఆయనకి తస్య అవిజ్ఞాత నామ, అవిజ్ఞాత అనే పేరుతో ఆసీత్ సఖా, ఒక స్నేహితుడు కూడా ఉండేవాడు. విజ్ఞాత చేష్టిత లేదా అవిజ్ఞాత చేష్టిత. ఆయన ఈ అవిజ్ఞాత అనే పేరు కలిగినటువంటి ఈ స్నేహితుడు ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు. అవిజ్ఞాత చేష్టిత, ఏం చేస్తాడో ఏమని చెప్తాడో తెలీదు, ఏమి సహాయం చేస్తాడో తెలియదు, కానీ ఈయనకి మాత్రం స్నేహితుడు. విజ్ఞాత చేష్టిత, పైకి మాత్రం ఈ రాజుగారితో కూడా ఉండి నడుస్తున్నట్లు అనిపిస్తాడు, రాజుగారితోనే అడుగులు వేస్తున్నట్లుగా ఉంటాడు, ఈయనతో పాటే ఉన్నట్టుంటాడు. విజ్ఞాత చేష్టిత, ఆయనవేవో కనిపిస్తాయి కానీ ఆయన యొక్క అభిప్రాయము, ఆయన యొక్క లోతైన అభిప్రాయం మాత్రం ఎవరికీ అర్థం కాదు. అలాంటి స్నేహితుడు కూడా ఆయనకు ఉండేవాడు. ఆసీత్ పురంజనో నామ రాజా రాజన్ బృహచ్ఛ్రవాః తస్య అవిజ్ఞాత నామా ఆసీత్ సఖా విజ్ఞాత చేష్టిత లేదా సఖా అవిజ్ఞాత చేష్టిత. పురంజనుడు అనేటువంటి ఒక రాజుగారు, రాజ్యం లేని రాజుగారు, ఆయనకి అవిజ్ఞాత అనేటువంటి స్నేహితుడు, వీళ్ళిద్దరూ ఉండేవాళ్ళు. రాజ్యం లేని రాజుగారు కదా, రాజ్యం లేని రాజుగారు ఏం చేయాలి అంటే, సోన్వేషమాణ శరణం బభ్రామ పృథివీం ప్రభు నానురూపం యదా విందత్ అభూత్ స విమనా ఇవ. రాజ్యం లేని రాజుగారు అవ్వటంతో శరణం అన్వేషమాణ, తాను ఉండటానికి, తాను రాజ్యం చేయటానికి ఒక రాజ్యం ఉంటే బాగుంటుంది అని వెతుకుంటూ వెళ్ళాడు, వెతుకుంటూనే ఉన్నాడు. సహా అన్వేషమాణ శరణం, వెతుక్కుంటూనే బభ్రామ పృథివీం, మొత్తం భూమండలం అంతా తిరిగాడు. భూమండలం అంతా ఎక్కడెక్కడ తనకు వీలైన రాజ్యం లేదా తనకు రాజ్యస్థాపనకు వీలైన ప్రదేశం దొరుకుతుంది అని వెతుకుతూనే ఉన్నాడు. ప్రభువు వాస్తవానికి ఈయన సమర్థుడే, తానే ఒక రాజ్యాన్ని స్థాపించగలిగిన వాడే, కానీ ఎక్కడైనా రెడీగా రాజ్యం ఉంటే అందులోకి దూరేద్దాము అనుకున్నట్లుగానే తిరుగుతూ వచ్చాడు. కానీ నానురూపం యదా విందత్, తాను అనుకున్నట్లుగా తనకు కావలసినట్లుగా ఎక్కడా రాజ్యం అనేది లేదు, ఎక్కడా తాను ఉండటానికి వీలైనటువంటి ప్రదేశం లేదు. నానురూపం యదా అవిందత్, తనకు వీలైన, తనకు ఉపకరించే, తాను అనుకున్నట్లుగా జీవించడానికి ఉపయోగపడేటువంటి ప్రదేశం అతనికి దక్కలేదు. దక్కకపోయేసరికి యదా అవిందత్ అభూత్ సహా విమనాహ ఇవ, కొంచెం బాధపడ్డాడు. విమనా ఇవ, కొంచెంగా బాధపడ్డాడు. ఏంటిది, ఎంత వెతికినా సరే మనం అనుకున్నట్లుగా ప్రదేశం దొరకటం లేదు, పేరుకేమో మహారాజులము, రాజ్యం లేదు, అనుకున్న రాజ్యం ఎక్కడ వెతికినా దొరకట్లేదు అని అనుకుంటూ బాధపడ్డాడు. సోన్వేషమాణ శరణం బభ్రామ పృథివీం ప్రభు నానురూపం యదా విందత్ అభూత్ స విమనా ఇవ. అతనికి వెతుకుతుంటే దొరకలేదు అనే మాట ఏమీ లేదు. ఏవో చిన్న చిన్న రాజ్యాలు దొరికినాయి, రకరకాల రాజ్యాలు దొరికినాయి, అవన్నీ ఈయనకి నాకు అనువైనవి అని అనిపించలేదంతే. దొరికినవేవో దొరికినాయి, నా అనురూపం, తాను అనుకున్నట్లుగా దొరకలేదంతేను. దొరికిన వాటిని మాత్రం ఏమనుకున్నాడు,
న సాధుమేనే తాః సర్వాః భూతలే యావతీ పురః కామాన్ కామయమానోసౌ తస్య తస్యోపపత్తయే. న సాధుమేనే, దొరికినవి చాలా ఉన్నాయి కదా, ఎన్నెన్నో రాజ్యాలు దొరికినాయి కదా, ఆ రాజ్యాలు దొరికిన వాటిని మాత్రం న సాధుమేనే, ఇవేం బాలేవు ఇవేం బాలేవు అనుకున్నాడు. న సాధుమేనే తాః సర్వాః, కనిపించిన ప్రతి రాజ్యాన్ని ప్రతి ప్రదేశాన్ని ఇలాగే అనుకుంటూ వచ్చాడు. తాః సర్వాః భూతలే, భూమండలం అంతా తిరిగాడు కదా, భూమండలంలో ఎక్కడ ఏ ప్రదేశం కనిపించినా సరే ఇది బాగాలేదు ఇది బాగాలేదు అనుకుంటూ వచ్చాడు. యావతీ పురః, ఎన్ని నగరాలను చూశాడో లెక్కలేదు, ఎన్ని నగరాలు చూసినా సరే ఇవి బాలేవు ఇవి బాలేవు అనుకుంటూనే ఉన్నాడు. ఎందుకు బాలేవు అనుకున్నాడు అంటే ఆయన కారణం ఉంది. ఏం కారణం ఉంది? కామాన్ కామయమానోసౌ, ఆయన కొన్ని రకాలుగా జీవిద్దామని అనుకున్నాడు, లేదా కొన్ని రకాలుగా కోరికలను కోరుకున్నాడు. ఈ విధంగా నేను ఉండాలి, ఈ విధంగా నేను నా ప్యాలెస్ ఉండాలి, ఈ విధంగా నా నగరం ఉండాలి అని కొన్ని కోరికలు కోరుకున్నాడు. ఆ కోరికలకు తగ్గట్లుగా ఆ నగరాలు లేవు. ఈయన అనుకున్న తీరులో ఏ నగరము లేదు. కామాన్ కామయమానోసౌ, తాను కోరుకున్నటువంటి కోరికలకు తగ్గట్లుగా ఏ నగరము లేదు అని అనిపించింది. అందుకని న సాధుమేనే. ఎందుకు ఇలా అనిపించింది ఆయనకి అంటే తస్య తస్య ఉపపత్తయే, ఒక్కొక్క నగరంలోనూ ఏదో విశేషం ఉంటే ఉంది, కానీ ఆ నగరంలో ఏదో ఒక కొరత అనేది ఉంటూనే వచ్చింది. ఒక నగరం చాలా బాగుంది, కానీ ఆ నగరంలో ఈయన అనుకున్నట్లుగా గార్డెనింగ్కి వాటికి వీలు లేదు. ఇంకొక నగరం చెట్లు చేమలు బాగున్నాయి, కానీ అక్కడ బిల్డింగ్స్ సరిగ్గా కట్టే పరిస్థితి లేదు. ఇలాంటివి ఉన్నాయి. తస్య తస్య ఉపపత్తయే, ఈయన అనుకున్నటువంటి కోరికలు తీర్చుకోవటానికి లేదా ఈయనకున్న కోరికలు తీరటానికి వీలైన అనువైన పరిస్థితులు ఆయా నగరాలలో లేవు. లేకపోవటంతో ఏ నగరాన్ని చూసినా సరే న సాధుమేనే తాః సర్వాః భూతలే యావతీ పురః, ఈ భూమండలంలో ఎన్ని నగరాలు ఉన్నా సరే ఆ నగరాలేవి బాలేవు అని అనుకున్నాడు. కామాన్ కామయమానోసౌ తస్య తస్య ఉపపత్తయే. కానీ ఈ అలుపెరగని యోధుడు వెతుకుతూనే ఉన్నాడు. వెతకటం మాత్రం ఆపలేదు. ఈ వెతికే ఈయనకి అవిజ్ఞాత అనేటువంటి స్నేహితుడు తోడుగా ఉండటం కూడా మానలేదు. ఆయన తోడుగానే ఉన్నాడు, ఈయన వెతుకుతూనే ఉన్నాడు. వెతగ్గా స ఏకదా హిమవతః దక్షిణేష్వథ సానుషు దదర్శ నవభిర్ద్వార్భిః పురం లక్షిత లక్షణాం. ఒకరోజు ఈయన అనుకున్నటువంటి నగరం, ఈయనకి కావలసిన తీరులో ఉన్న నగరం దొరికింది. సహా ఏకదా, ఆయన ఒకప్పుడు ఇలాగే వెతుకుతున్నవాడు ఒకరోజు హిమాలయ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ హిమాలయ ప్రాంతంలో దక్షిణేష్వథ సానుషు, హిమాలయానికి దక్షిణం వైపు పాద ప్రాంతంలో హిమాలయ సానువుల్లో ఒక నగరం కనిపించింది. స ఏకదా హిమవతః దక్షిణేష్వథ సానుషు దదర్శ, ఒక నగరం కనిపించింది. ఈ నగరం కనిపించంగానే ఆయనకు అమ్మయ్య నాకు కావలసిన నగరం దొరికింది అని అనుకున్నాడు. దదర్శ, ఆయన చూసిన వాడికి ఎలా కనిపించింది? అది నవభిర్ద్వార్భిః, ఆ నగరానికి 9 ద్వారాలున్నాయి. కోటకి లేదా నగరానికి ద్వారాలు ఉంటాయి, ఆ ద్వారాలు 9 ద్వారాలున్నాయి. ఆ 9 ద్వారాలతో నగరం ఉంది. పురం లక్షిత లక్షణం, నగరానికి ఉండవలసినటువంటి లక్షణాలన్నీ కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. నగరానికి చాలా చాలా లక్షణాలు ఉండాలి, ఆ లక్షణాలన్నీ ఈ నగరానికి కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఈ నగరానికేమో 9 ద్వారాలున్నాయి. ఆ 9 మార్గాలు లేదా 9 ద్వారాలు ఉన్న పురాన్ని నగరాన్ని ఈయన చూసి సంతోషపడ్డాడు. స ఏకదా హిమవతో దక్షిణేష్వథ సానుషు దదర్శ నవభిర్ద్వార్భిః పురం లక్షిత లక్షణం. పురం లక్షిత లక్షణం అన్నారు కదా, పురం ఏ రకమైన లక్షణాలతో ఉంది? పురానికి ఉండవలసిన, నగరానికి ఉండవలసిన లక్షణాలు ఏమేమున్నాయి అంటే, ప్రాకారోపవనాట్టాల పరిఖై రక్షతోరణై
స్వర్ణ రౌప్యాయసై శృంగై సంకులాం సర్వతో గృహై అన్నట్లుగా ఉంది. ఈ నగరాన్ని ఆయన ఏమి ప్రత్యేకించి డెవలప్ చేయక్కర్లేదు, అన్నీ ఉండవలసినవన్నీ ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. ఆ నగరానికి 4 వైపులా ప్రాకారాలు, గోడలు గట్టిగా ఉన్నాయి. ప్రాకారాల లోపల, ప్రాకారాలకు బయట ఉపవనాలు, అంటే ఈ కోట గోడల దగ్గర, నగరపు గోడల దగ్గర ఉండవలసినటువంటి అడవులు లేదా చిన్న చిన్న పార్కులు లాంటివి ఉన్నాయి. ఉపవన అట్టాల అక్కడక్కడ పెద్ద పెద్ద మేడలున్నాయి. పరిఖై, ఈ నగరం చుట్టూ అగడత ఉంది. అగడత అంటారు కదా, ఈ నగరం చుట్టూ ఒక గొయ్యిలాగా తీస్తారు, గోతిలో నీళ్లు నింపుతారు. ఆ నీళ్లలో మొసళ్ళు లాంటివి కూడా వదిలిపెడతారు, రక్షణకి బాగా ఉపయోగపడుతుంది అనుకుంటారు. దాన్ని పరిఖ అని పిలుస్తారు. ఆ పరిఖలు కూడా ఉన్నాయి. అక్ష, ఎక్కడికక్కడ కిటికీలు ఉన్నాయి, గవాక్షాలు అంటారు. ఆ కిటికీలు ఎక్కడికక్కడ ఉండవలసిన చోటల్లా ఉన్నాయి. తోరణై, అక్కడక్కడ తోరణాలు కట్టి అందంగా ఉంది ఈ నగరం. ఈ నగరంలో ఎక్కడ పడితే అక్కడ ఇళ్ళున్నాయి, కావలసినన్ని ఇళ్ళున్నాయి. ఆ ఇళ్ళకి మామూలు ఇళ్ళలా కాకుండా శృంగై, శిఖరాలు కూడా ఉన్నాయి. ఆ శిఖరాలు ఎలా ఉన్నాయి అంటే స్వర్ణ రౌప్య ఆయసై శృంగై. కొన్ని ఇళ్ళకేమో బంగారు శిఖరాలు ఉన్నాయి, బహుశా బాగా ధనవంతుల ఇళ్ళై ఉంటాయి అవి, కాబట్టి బంగారు శిఖరాలు ఉన్నాయి. కొన్ని ఇళ్ళకేమో రౌప్య అంటే వెండి శిఖరాలు ఉన్నాయి. కొన్ని ఇళ్ళకేమో ఆయసై ఇనుప శిఖరాలు ఉన్నాయి. కొన్ని ఇళ్ళు బంగారు రంగులో ధగధగా ప్రకాశిస్తున్నాయి, కొన్ని ఇళ్ళేమో వెండిలాగా తళతళ మెరుస్తున్నాయి, కొన్నేమో నల్లగా గట్టిగా దృఢంగా ఉన్నాయి. అలాంటి స్వర్ణ రౌప్యాయసై శృంగై సర్వతో గృహై, ఎక్కడ పడితే అక్కడ ఇళ్ళున్నాయి. ఆ ఇళ్లతో సంకులం మొత్తం నిండిపోయింది. కొత్తగా ఇళ్ళు వాకిళ్ళు ఏమీ కట్టక్కర్లేదు, అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ప్రాకారోపవనాట్టాల పరిఖై రక్షతోరణై స్వర్ణ రౌప్యాయసై శృంగై సంకులాం సర్వతో గృహై అన్నట్లుగా ఈ నగరం ఉంది. ఈ నగరంలో ఇంతేకాదు లక్షణాలు చాలానే ఉన్నాయి. నగరానికి ఉండాల్సిన లక్షణాలు: నీల స్ఫటిక వైదూర్య ముక్తా మరక తారుణై క్లిప్త హర్మ్యస్థలీం దీప్తాం శ్రియా భోగవతీమివ. ఈ నగరంలో ఎన్నో ఇళ్ళున్నాయి అనుకున్నాం కదా, ఇళ్ళకి శిఖరాలు ఉన్నాయి అనుకున్నాం కదా. శిఖరాలు వెండో బంగారమో ఇనుమో ఏవో శిఖరాలు ఉన్నాయి, కానీ వాటి పై భాగాలు, మేడ మీద ఉండేటువంటి భాగాలు హర్మ్య స్థలి లేదా టెరాస్ లాంటి భాగాలు, వాటి నిండా కూడా నీల స్ఫటిక వైదూర్య ముక్తా మరక తారుణై క్లిప్త హర్మ్య స్థలీం అని మణులన్నీ పొదగబడి అందంగా వెలుగు నీలుతూ ఉన్నాయి. నీలమణులున్నాయి, స్ఫటిక స్వచ్ఛంగా ఉండేటువంటి స్ఫటిక శిలలున్నాయి, వైదూర్యం ఈ మణులున్నాయి, ముక్త ముత్యాలున్నాయి, మరకతం ఆకుపచ్చగా ఉండేటువంటి మరకతాలున్నాయి, అరుణై అంటే మాణిక్యాలు లాంటివి కూడా ఉన్నాయి, ఎర్రగా ఉండేటువంటి కెంపులు మాణిక్యాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. వీటన్నిటితోనూ క్లిప్త హర్మ్యస్థలీం, ప్రతి మేడ నిండిపోయింది. ప్రతి మేడలోనూ ఈ మణులన్నీ పొదిగి పెట్టారు. దాంతో దీప్తాం, చాలా ప్రకాశవంతంగా ఉంది ఈ నగరం. పగలు చూసినా రాత్రి చూసినా చాలా ప్రకాశవంతంగా ఉంది. ఎలా ప్రకాశవంతంగా ఉంది అంటే మణులున్నాయి కాబట్టి వెలుగు లీనుతూ ఉంది ఒకవైపు, మరొక వైపు శ్రియ, బాగా సంపదలతో కూడి ఉన్న నగరం అని తెలుస్తోంది కాబట్టి, బాగా సంపదలు నిండి ఉన్న నగరం అని తెలుస్తోంది కాబట్టి అందంగా ఉంది. శ్రియా దీప్తాం, చూడటానికి భోగవతీమివ. భోగవతి అంటే నాగులు నివసించేటువంటి నగరం. పాతాళానికి రాజధాని అని కూడా పిలుస్తారు. ఈ రాజధానిలో పాములు ఎప్పటికప్పుడు సంచరిస్తాయి కదా. ఆ పాములు సంచరిస్తున్నప్పుడు వాటి తలల మీద ఉండేటువంటి మణులు బాగా వెలుగులు చిమ్ముతూ ఉంటాయి కదా. అలాగే ఈ నగరంలోని ప్రతి మేడ మీద ఉండేటువంటి మణులు కూడా వెలుగులు చిమ్ముతుంటే ఇది పొరపాటున ఏమైనా భోగవతి నగరమేమో,
ఇక్కడ పాముల తల మీద ఉండేటువంటి మణులన్నీ ఇలా మనకు జిగేల్ జిగేల్మని కనిపిస్తున్నాయేమో అని అనిపించేటట్లుగా ఈ నగరం ఉంది. సో ఇది భోగవతి నగరంలాగా చాలా అందంగా తళుకులేనుతూ ఉంది. నీల స్ఫటిక వైదూర్య ముక్తా మరకత అరుణై క్లిప్త హర్మ్యస్థలీం దీప్తాం శ్రియా భోగవతీమివ. ఇళ్ళు మాత్రం బాగున్నాయి, ఇళ్ల మేడలు శిఖరాలు బాగున్నాయి అని అనుకోవడానికేమీ లేదు. సభా చత్వర రథ్యాభి రాక్రీడాయతనాయపణై చైత్రధ్వజ పతాకాభి యుక్తాం విద్రుమ వేదిభి. ఎక్కడికక్కడ కేవలం ఇళ్ళు మాత్రమే కాకుండా సభాస్థానాలు ఉన్నాయి. ప్రజలందరూ ఒక చోట చేరి ఏమైనా మాట్లాడుకోవటానికి కానీ ఏమైనా ఒక కార్యక్రమం చేసుకోవటానికి కానీ కావలసిన సభాస్థానాలు ఉన్నాయి. సభ, అలాగే మహారాజు గారు దర్బారు నడిపించాలంటే కావలసినటువంటి సభాస్థానం కూడా ఉంది. రకరకాల దర్బార్లు ఉంటాయి, ఆ దర్బార్లు నడిపించడానికి కావలసిన సభాస్థానాలు ఉన్నాయి. చత్వరాలు అంటే 4 రోడ్ల కూడళ్ళు చాలానే ఉన్నాయి, జంక్షన్స్ చాలా ఉన్నాయి. రథ్యాభి, రథ్య అంటే బాగా రథాలు తిరిగేటువంటి మెయిన్ రోడ్స్, అవన్నీ కూడా చక్కగా ఉన్నాయి. ఇవన్నీ కాక ఈ నగరంలో ఉండేటువంటి వాళ్ళు ఎంటర్టైన్ అవ్వాలి అంటే, వాళ్ళు ఏమైనా రిక్రియేట్ అవ్వాలి అంటే ఆ క్రీడాయతనాలు అంటే క్రీడాస్థానాలు, ఆటలాడుకునేందుకు ప్రదేశాలు, రిక్రియేషన్ సెంటర్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఆపణై నగరంలో ఉన్న వాళ్ళు కొనుక్కోవటానికి కావలసిన అంగళ్ళు, షాప్స్ అవి కూడా ఉన్నాయి. సభా చత్వర రథ్యాభి ఆక్రీడాయతనాపణై చైత్యధ్వజ పతాకాభి యుక్తాం. చైత్యం అంటే విశ్రాంతి స్థానం, అక్కడక్కడ కూర్చోవడానికి ప్రదేశాలు, కూర్చునేందుకు వీలుగా విశ్రాంతికి వీలుగా ఉండే ప్రదేశాలు అవి ఉన్నాయి. ఎక్కడికక్కడ ధ్వజాలు, జెండాలు ఎగరేశారు, దాంతో అది బాగుంది. పతాకలు అందులోనే 2వ రకంగా ఉండేటువంటివి అవి బాగున్నాయి. వీటన్నిటితో చైత్య ధ్వజ పతాకాభి యుక్తాం ఈ నగరం కూడి ఉంది. విద్రుమవేదిభి, ఎక్కడికక్కడ మణులతోనూ మాణిక్యాలతోనూ పొదిగి అక్కడక్కడ చిన్న అరుగుల్లాగా ఏర్పాటు చేశారు అందరూ కూర్చోవటానికి. ఆ కూర్చోవటానికి ఏర్పాటు చేసిన అరుగులతో చాలా అందంగా ఉంది. సభా చత్వర రథ్యాభి ఆక్రీడ ఆయతనాపణై చైత్య ధ్వజ పతాకాభి యుక్తాం విద్రుమ వేదిభి. ఇది ఆ నగరం యొక్క సీన్. నగరానికి ఉండవలసినటువంటి లక్షణాలన్నీ ఇందులో ఉన్నట్లే. నగరంలో ఉండవలసిన ఇళ్ళున్నాయి, దారులున్నాయి, ఒకవైపు అంగళ్ళు, షాప్స్ ఉన్నాయి, ఇంకొక వైపు విశ్రాంతి స్థానాలున్నాయి, ఒకవైపు ఆడుకోవటానికి వీలైన ప్రదేశాలున్నాయి, మరొక వైపు సభలు జరిపించుకోవటానికి కావలసిన ప్రదేశాలున్నాయి, విశాలమైన మార్గాలున్నాయి, అన్నీ ఉన్నాయి. దీనికి తోడు నగరం అంతా కూడా తళుకులీనుతో మణులతో అందంగా ఉంది. ఈ నగరాన్ని చూడంగానే మన పురంజనుడు గారికి సంతోషం కలిగింది. నేను వెతుకుతున్న నగరం ఇదే అని అనిపించి అనుకున్నవాడు అనుకున్నట్లుగా పురంలోకి దూకేయలేడు కదా అని బయట తిరుగుతుంటే పుర్యాస్తు బాహ్యోపవనే దివ్యద్రుమ లతాకులే నదద్విహంగాలి కుల కోలాహల జలాశయే అనే ఈ ప్రాంతంలో ఆయన తిరుగుతూ ఉన్నాడు. ఆ నగరం బయటికి వెళ్ళాడు, నగరం బయటే ఉన్నాడు. పుర్యాస్తు ఆ నగరం యొక్క బాహ్య ఉపవనే, కోటగోడలకి అవతల ఉండేటువంటి ఉపవనే, ఒక అడవి లాంటి ప్రదేశంలోనో లేదా పార్క్ లాంటి ప్రదేశంలోనో తిరుగుతున్నాడు. అది చాలా అందంగా ఉంది. దివ్యద్రుమ లతాకులే, అందులో చాలా విచిత్రమైన లేదా అసలు ఇంతవరకు ఆయనకే కనిపించినటువంటి పెద్ద పెద్ద చెట్లు చాలా కనిపించినాయి. ఆయన ఇంతవరకు చూడనటువంటి తీగలు, చెట్లను అల్లుకునేటువంటి తీగలు అవి కనిపించినాయి. వాటితో మొత్తం ఆ ప్రాంతమంతా నిండిపోయింది. దివ్య ద్రుమ లతా ఆకులే. దీనికి తోడు అక్కడ ఒక చెరువు ఉంది, ఒకటో ఎన్నో చెరువులున్నాయి, జలాశయాలున్నాయి. అందులో నదద్విహంగాలి కుల కోలాహలం అనేది నడుస్తోంది.
నదత్ శబ్దాలు చేస్తున్నాయి. ఏవేవి శబ్దాలు చేస్తున్నాయి అంటే ఆ చెరువులో నీళ్లు తాగటానికి వచ్చినటువంటి పక్షులు అవి శబ్దాలు చేస్తున్నాయి. అలాగే ఆ చెరువులో తామర పూలు సహజంగానే ఉంటాయి కదా, వాటి మీద లేదా చుట్టూ చెట్ల మీద ఉండేటువంటి పూల మీద వాలటానికి వచ్చినటువంటి అలి కులం అంటే తుమ్మెదలు అవి కూడా శబ్దం చేస్తున్నాయి. నదత్ విహంగ అలికులం. వీటి శబ్దంతో ఒక శబ్దం కాదు కదా, ఒక పక్షి కాదు, ఒక జాతికి చెందిన పక్షి కాదు, రకరకాల పక్షులు, తుమ్మెదలు ఇవన్నీ వాటి వాటి శబ్దాలు అవి చేస్తుంటే అంత కోలాహలంగా ఉంది. కోలాహల జలాశయే, ఆ కోలాహలంగా ఉండేటువంటి చెరువు కూడా అక్కడ ఉంది. పుర్యాస్తు బాహ్యోపమనే దివ్యద్రుమ లతాకులే నదద్విహంగ అలికుల కోలాహల జలాశయే. ఈ ప్రాంతంలో ఆయన తిరుగుతున్నాడు. ఆ ప్రాంతం, దాని అందం, దాని యొక్క సౌభాగ్యం వర్ణించటానికి వీల్లేదు. హిమ నిర్ఝర విపృష్మత్ కుసుమాకరవాయున చలత్ ప్రవాల విటప నలినీ తట సంపది అన్నట్టు ఆ ప్రాంతం ఉంది. అసలే హిమాలయ ప్రాంతం కదా, హిమాలయ సానువుల్లో కదా చూసింది. హిమాలయంలో మంచు తాలూకు మంచు నీళ్లతోనూ చల్లటి నీళ్లతోనూ ఉండేటువంటి ఎన్నెన్నో వాటర్ ఫాల్స్ ఉంటాయి కదా. హిమ నిర్ఝరాలు, చల్లగా ఉండేటువంటి నీటి జారులు ఉంటాయి. వాటి నుంచి విపృష అంటే చిన్న చిన్న బిందువులు, చిన్న చిన్న తుంపర్లు ఎగిరెగిరి వస్తున్నాయి. ఆ ఎగిరినటువంటి చిన్న చిన్న తుంపర్లని, ఆ నీటి బిందువుల్ని అక్కడ బాగా వీస్తున్నటువంటి గాలి లాక్కొచ్చి ఈ వనంలో పడేస్తోంది. హిమ నిర్ఝర విపృష్మత్ కుసుమాకర వాయున. అందులోనూ అది వసంత సమయము. ఆ వసంత సమయంలో ఉండేటువంటి వాయువు, ఆ వాయువు ఈ చల్లని నీటి బిందువులని మోసుకుని తీసుకొచ్చి ఈ వనంలో పడేస్తోంది. దాంతో వాయువు చాలా చల్లగా ఉంది. దీనికి తోడు ఈ వాయువు యొక్క వేగానికి గాలి వీస్తోంది కదా, ఆ వీస్తున్న గాలికి చలత్ ప్రవాల విటప నలినీ తట సంపది. ఆ చెరువు చుట్టూ చెట్లున్నాయి. ఆ చెట్లకి చిన్న చిన్న, వసంతకాలం కాబట్టి చిన్న చిన్న చిగుళ్ళున్నాయి. ఆ చిగుళ్ళన్నీ కూడా కదులుతున్నాయి. చలత్ ప్రవాళాలు, ప్రతి చిగురు కదులుతోంది. చిగురే కాదు, గాలి కొంచెం గట్టిగానే వీస్తోంది కాబట్టి విటప అంటే ఆ చెట్ల యొక్క కొమ్మలు కూడా కదులుతూనే ఉన్నాయి. చిగుళ్ళు విరిగా కదులుతున్నాయి, కొమ్మలు కూడా ఊగుతున్నాయి. చలత్ ప్రవాళ విటప. దీనికి తోడు నలిని, అక్కడ తామర పూలు ఉన్నాయి కదా, ఆ తామర పూలు కూడా కదులుతూ ఉన్నాయి. ఆ తామర పూలు కదులుతూ ఉంటే ఆ చెరువులో ఉండే తామర పూలు కదులుతూనే ఉన్నాయి, గాలికి ఊగుతూ ఉన్నాయి. చెరువు చుట్టూ ఉండేటువంటి చెట్లు, ఆ చెట్లకు ఉండేటువంటి చిన్న చిన్న చిగుళ్ళు అవి కదులుతున్నాయి. చెట్ల కొమ్మలు కూడా కదులుతూ ఉన్నాయి. దాంతో ఈ చెరువు తాలూకు సౌందర్యం ద్విగుణీకృతమైపోయింది అని చెప్పుకోవాలి. నలిని తట సంపది, దాని సౌందర్యం బాగా పెరిగిపోయింది. అసలే మంచి చెరువు, చెరువు చుట్టూ చెట్లు, చెరువులోనేమో తామర పూలు. ఈ గాలికి ఇవన్నీ ఊగుతుంటే దాని సౌందర్యం ఇనుమడించింది అని చెప్పాలి. అలాంటి సుందరమైన ప్రాంతంలో ఈయన తిరుగుతున్నాడు. హిమ నిర్ఝర విపృష్మత్ కుసుమాకరవాయున చలత్ ప్రవాల విటప నలినీ తట సంపది. మరి ఇంత అందమైన ప్రాంతం ఉంటే ఒట్టి పక్షులే ఉంటాయా? చాలా జంతువులు కూడా ఉండాలి కదా, రకరకాల జంతువులు కూడా ఉండాలి కదా. అంటే ఉండాలి, ఉన్నాయి. నానారణ్య మృగవ్రాతై అనాబాధే మునివ్రతై ఆహూతం మన్యతే పాంథ యత్ర కోకిల కూజితై. ఉండటానికి రకరకాల జంతువులు ఉన్నాయి. నానారణ్య మృగ వ్రాతై, రకరకాల జంతువులు ఉన్నాయి. అందులోనూ అడవిలో తిరిగే జంతువులే ఉన్నాయి. నానా అరణ్య మృగ వ్రాతై ఉన్నాయి కానీ అవేవి కూడా హింసించటానికి సిద్ధంగా లేవు.
అనాబాధే, ఆ ప్రాంతంలో ఈ అరణ్య మృగాల వలన ఏమైనా ప్రమాదం ముంచుకొస్తుందా అని భయపడక్కర్లేనంత హాయిగా అక్కడ ఉంది. అనాబాధే. ఎందుకంత హాయిగా ఉంది అంటే మునివ్రతై, ఈ జంతువులన్నీ కూడా మునులు ఎలాగైతే అహింసావ్రతాన్ని స్వీకరించి తపస్సు చేసుకుంటారో అలా అహింసావ్రతాన్ని స్వీకరించి తపస్సు చేసుకుంటున్నట్లుగా, అహింస అనేటువంటి నియమాన్ని పూనినట్లుగా ఎవరిని హింసించటం లేదు. ఇక్కడుండే జంతువులన్నీ కూడా హింస చేయని జంతువులుగానే ఉన్నాయి. ఉండటానికేమో నానారణ్య మృగవ్రాతై, రకరకాల జంతువులు ఉన్నాయి, కానీ అవన్నీ మునివ్రతై, మునుల నియమాన్ని స్వీకరించినట్లున్నాయి కాబట్టి అనాబాధే, వాటి తాలూకు బాధేమీ అక్కడ కనిపించడం లేదు సరికదా. కోకిల కూజితై, అక్కడ ఉండే కోయిలలు అరుస్తూ ఉంటే, అవి కూస్తూ ఉంటే ఆ కూతలకి ఆహూతం మన్యతే పాంథ, ఈ అడవి, ఈ చెరువు, ఈ ప్రాంతము నన్ను పిలుస్తోంది, నన్ను రమ్మంటోంది, నన్ను ఇక్కడ సేద తీరమంటోంది అని ప్రతి బాటసారులు అనుకోవాలి అన్నట్లుంది ఆ ప్రాంతం. ఆహూతం మన్యతే పాంథ యత్ర కోకిల కూజితై. అక్కడ ఉండటానికి మృగాలు ఉన్నాయి, కానీ వాటితో ప్రమాదమేమీ లేదు. అక్కడ ఉండే పక్షులు, అందులో బాగా కూసేటువంటి కోయిలలు చక్కగా కూస్తున్నాయి. ఆ కూతలు రా 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 అని పిలుస్తున్నట్లున్నాయి. దాంతో అటువైపుగా వెళుతున్నటువంటి ఏ బాటసారైనా సరే అక్కడ ఆగాలి అని అనుకునేటట్లుగా ఉంది. ఆగాలి అనుకునేటట్లుగా ఉన్న ఆ ప్రాంతంలోనే ఈయన కూడా ఆగి తచ్చట్లాడుతున్నాడు. నానారణ్య మృగవ్రాతై అనాబాధే మునివ్రతై ఆహూతం మన్యతే పాంథ యత్ర కోకిల కూజితై. ఇక్కడ ఈయన తచ్చట్లాడుతూ ఉంటే యదృచ్ఛయాగతాం తత్ర దదర్శ ప్రమదోత్తమాం భృత్యైర్దశభిరాయాంతీం ఏకైక శతనాయకై. ఈయనకి ఒక స్త్రీ ఎదురుపడింది, ఒక స్త్రీ కనిపించింది. స్త్రీ అని చెప్పుకోవడమే, కానీ 16 ఏళ్ల పిల్ల కనిపించింది, 16 ఏళ్ల పడుచు పిల్ల కనిపించింది. కనిపించడం అంటే ఎదురిచ్ఛయ. ఈయన ముందు అనుకోలేదు ఇక్కడ అమ్మాయి ఉంటుందనో చూడాలనో ఇవేమీ అనుకోలేదు. ఎదురిచ్ఛయ అనుకోకుండానే ఈయన చూశాడు. ఎదురిచ్ఛయ ఆగతాం అనుకోకుండానే అమ్మాయి అక్కడికి వచ్చింది. తత్ర అక్కడికి వచ్చినటువంటి అమ్మాయిని దదర్శ చూశాడు. చూస్తే ప్రమదోత్తమం, చాలా బాగుంది, స్త్రీల్లో కల్లా చాలా అందంగా ఉంది. ఆశ్చర్యంగా ఈవిడికి 10 మంది, 10 + 1 11 మంది భృత్యులు వెంట ఉన్నారు. భృత్యైర్దశభిః ఆయాంతీం ఏకైక శతనాయకై. భృత్యులు ఈవిడికి సేవ చేయటానికి, ఈ 16 ఏళ్ల పిల్లకి సేవ చేయటానికి 10 + 1 11 మంది భృత్యులు ఉన్నారు. ఆ భృత్యులతో కలిసి ఆవిడ నడిచొస్తోంది. ఈ 16 ఏళ్ల పిల్లకి 11 మంది భృత్యులేమిటి అని ఆశ్చర్యపడే లోపలే ఈ భృత్యులకి, ఈ 10 + 1 ఈ భృత్యులకి ఒక్కొక్కళ్ళకి 100 మంది చొప్పున భార్యలు కూడా వాళ్ళతో రావటం అనేదాన్ని నేను చూశాడు. ఏకైక శత నాయకై, ఒక్కొక్కరికి 100 మంది చొప్పున భార్యలున్నారు. భార్యలో ఆ వ్యక్తులతో, ఆ మనుషులతో ఉండేటువంటి స్త్రీలో ఉన్నారు, వాళ్ళతో రావటం చూశాడు. వీళ్ళు 10 మంది, 10 మందికి ఒక్కొక్కళ్ళకి 100 మంది అంటే వాళ్లే ఒక 1000 మంది, 1010 ఇది కాక 11వ వాడు, ఆయనకి ఇంకొక 100 మంది ఉంటే 1111 మంది సుమారుగా అక్కడ ఉన్నారు. వాళ్ళతో ఈవిడ కలిసి వస్తుంది. యదృచ్ఛయాగతాం తత్ర దదర్శ ప్రమదోత్తమాం భృత్యైర్దశభిరాయాంతీం ఏకైక శతనాయకై. 10 మంది ప్రధాన భృత్యులు, ఆ 10 మందికి ఇంకొకడు కూడా చేరాడు. ఏకాని ఎలాగోలా కలుపుకోవాలి. ఏకైక శతనాయకై, ఒక్కొక్కడికి మళ్ళీ 100 మంది చొప్పున భార్యలు. వీళ్ళందరితోనూ కలిసి ఈవిడ వస్తోంది. వస్తున్న ఆవిడ్ని ఈయన చూశాడు. ఈవిడ రావాలని అనుకోలేదు, ఇక్కడ ఈవిడ ఉంటుందని ఈయనకి తెలియదు. యదృచ్ఛయ వీళ్ళిద్దరికీ ఈ సమాగమం అనేది జరిగింది.
ఈవిడ 16 ఏళ్ల పిల్ల, ఈవిడ చుట్టూ ఎంతమంది ఉండటం, ఈవిడికి భృత్యులు, ఇవన్నీ ఒకవైపు ఆశ్చర్యమైతే ఇంకో ఆశ్చర్యం కూడా ఉంది. పంచశీర్షాహినా గుప్తాం ప్రతిహారేణ సర్వతః అన్వేషమాణాం ఋషభం అప్రౌఢాం కామరూపిణి. ఈవిడికి 4 వైపులా, అన్ని వైపులా రక్షణగా ఒక 5 తలల పాము తిరుగుతోంది. పంచశీర్ష అహినా గుప్తాం, 5 తలల పాము లేదా 5 పడగల పాము ఈవిడ చుట్టూ రక్షణ కోసం తిరుగుతోంది. ఆ పాము రక్షణలో ఈవిడుంది. మిగతా భృత్యులున్నారే, వాళ్ళు భృత్యులు మాత్రమే, రక్షకులు కారు. వాళ్ళేమీ ఆవిడ రక్షణ బాధ్యత పెట్టుకోలేదు. ఆవిడ చెప్పినట్లుగా చేయటం అనే పనే పెట్టుకున్నారు. రక్షణ బాధ్యత మాత్రం ఈ 5 పడగల పామే తీసుకుంది. పంచశీర్ష అహినా గుప్తాం ప్రతిహారేణ. ఈ పంచశీర్షాహి అనేది ఆవిడ్ని కొంచెం నియంత్రిస్తోంది కూడాను, ఆవిడ్ని పాలన చేస్తోంది. నువ్వు ఇటెళ్ళొద్దు అటెళ్ళొద్దు అన్నట్టుగా చెప్తోంది. ప్రతిహారేణ సర్వతః, అన్ని వైపులా ఈ 5 పడగల పామే ఆవిడ్ని రక్షిస్తోంది. ఇదొక ఆశ్చర్యమైతే, దీంతోపాటు అన్వేషమాణాం ఋషభం, ఈవిడ ఒక పతిని వెతుక్కుంటూ, తనకు కావలసిన పతిని వెతుక్కుంటూ ఇక్కడ సంచరిస్తోంది అని చూడంగానే అర్థమైపోతుంది. చూడంగానే ఎలా అర్థమైపోయింది అంటే, ఆ పురంజనుడికి అలా అర్థమైంది. ఈవిడ పతిని వెతుకుతోంది, ఈవిడికి పెళ్లి కాలేదు, పెళ్లి కావలసి ఉంది అని అనిపిస్తోంది. అన్వేషమాణాం ఋషభం అప్రౌఢాం, వయస్సు చూస్తే ఎక్కువేం లేదు, 16 ఏళ్ళు వయస్సు ఉంటే ఉండొచ్చు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే కామరూపిణి ఎలా కావాలనుకుంటే అలా తన రూపాలని మార్చుకుంటోంది. కామరూపిణం ఎలా అనుకుంటే, ఎప్పుడు ఎలా ఉండాలనుకుంటే అప్పుడు అలా మారిపోతోంది. ఎంత అందంగా మారదలుచుకుంటే అంత అందంగా ఉంటుంది, ఎంత వేరే రకంగా ఉండాలనుకుంటే అంత వేరే రకంగా ఉంది. ఇది కూడా ఆశ్చర్యంగా ఉంది. 5 పడగల పాము ఈవిడ్ని రక్షించటం అనేది ఒక ఆశ్చర్యం, ఈవిడ ఇంకా పతిని వెతుక్కుంటోంది అనేది 2వ ఆశ్చర్యం. అప్రౌఢం అనేది పెద్ద ఆశ్చర్యమేం కాదు, కానీ కామరూపిణి ఎలా పడితే అలా రూపాలను ధరిస్తోంది అనేది ఇంకో ఆశ్చర్యం. ఇలా ఆశ్చర్యకరంగా ఈవిడుంది. పంచశీర్షాహినా గుప్తాం ప్రతిహారేణ సర్వతః అన్వేషమాణాం ఋషభం అప్రౌఢాం కామరూపిణి. కానీ చుట్టూ ఇంతమంది భృత్యులు, 5 పడగల పాము, కామరూపం అంటే అలాంటి వాళ్ళ మీద ఇంట్రెస్ట్ కలకపోవచ్చు అనుకోవడానికి ఏమీ లేదు. చాలా అందంగా ఉంది. సునాసాం సుదతీం బాలాం సుకపౌలాం వరాననాం సమవిన్యస్త కర్ణాభ్యాం బిభ్రతీం కుండలశ్రియంగా ఆవిడుంది. సునాసాం, ఆ పిల్ల ముక్కు చాలా అందంగా ఉంది, మంచి ముక్కుతో ఉంది ఆ పిల్ల. సుదతీం, ఆ పిల్ల పలువరస చాలా బాగుంది, మంచి పలువరసతో ఉంది. బాలాం, పెద్ద వయసేమీ లేదు. సుకపోలాం, చెక్కిళ్ళు చాలా బాగున్నాయి, మంచి చెక్కిళ్లతో ఉంది. వరాననాం, మంచి ముఖం, అందమైన ముఖంతో ఉంది ఆవిడ. సమవిన్యస్త కర్ణాభ్యాం బిభ్రతీం కుండలశ్రియం, ఆవిడ 2 చెవులు హెచ్చుతగ్గులు లేకుండా సమంగా ఉన్నాయి. సమ విన్యస్త, ఎవరో జాగ్రత్తగా కూర్చినట్లుగా, ఎవరో అక్కడ పెట్టినట్లుగా, కావాలని పెట్టినట్లుగా ఉన్నాయి 2 చెవులు. అలాంటి కర్ణాభ్యాం బిభ్రతీం కుండలశ్రియం, ఆ చెవుల్ని ఒత్తిగా వదిలిపెట్టకుండా 2 కుండలాలను కూడా పెట్టుకుంది. దాంతో ఆ కుండలాలకు అందము, కుండలాలతో చెవులకు అందము, సహజంగానే ఆ చెవులు ఉన్న తీరుకి అందము అనే అందంతో ఆవిడ బాగుంది. సునాసాం సుదతీం బాలాం సుకపోలాం వరాననాం సమవిన్యస్త కర్ణాభ్యాం బిభ్రతీం కుండలశ్రియం. ఇంతేకాదు, పిశంగనీవీం సుశ్రోణీం శ్యామాం కనకమేఖలాం పద్భ్యాం క్వణద్భ్యాం చలతీం నూపురైర్ దేవతాం ఇవ, చాలా అందంగా ఉంది. పిశంగనీవీం, బంగారు పట్టుబట్ట కట్టుకుంది, దాన్ని చక్కగా ముడివేసి చాలా అందంగా మడతలు కట్టింది. సుశ్రోణీం, ఆవిడ నడుము చాలా బాగుంది. శ్యామాం, అందంగా ఉంది.
దానికి తోడు కొంచెం నల్లగా కూడా ఉంది, నల్ల వాగు ఉంది ఆవిడికి. కనక మేఖలాం, నడుముకి ఈ పీతాంబరం చుట్టుకుంది కదా, దాని మీద బంగారు మొలతాడు లాంటిది కట్టింది. పద్భ్యాం క్వణద్భ్యాం చలతీం నూపురైర్ దేవతామివ, కాళ్ళకి అందెలు లాంటి ఆభరణాలు వేసుకుంది, వాటికేమో గజ్జెలు కట్టింది. గజ్జెలు కట్టి అక్కడ అడుగులు వేస్తుంటే పద్భ్యాం క్వణద్భ్యాం చలతి, ఈవిడ కాళ్ళు, రెండు కాళ్ళు మాట్లాడుతున్నాయేమో, ఈవిడ రెండు కాళ్ళు కూడా శబ్దం చేస్తున్నాయేమో అన్నట్లుగా ఉంది. ఈవిడ కాళ్లతోనే మాట్లాడుతోందేమో అన్నట్లుంది. చలతీం నూపురైర్ నూపురై, కాళ్ళకి పెట్టుకునేటువంటి కాలి అందెలు ఇలాంటి ఆభరణాలకి ఉండే గజ్జలతో వాటి శబ్దంతో మాట్లాడుతున్నంత అందంగా అడుగులు వేస్తోంది. ఆవిడ అడుగులు కూడా చాలా లయబద్ధంగా ఉన్నాయి, దానివల్ల శబ్దం లయబద్ధంగా ఉంది, దానివల్ల మాట్లాడుతున్నట్లుగా ఏదో భావాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా చాలా బాగుంది. అసలు ఇవన్నీ వద్దు, దేవతామివ, పైనుంచి దిగి వచ్చిన దేవతలాగా చాలా అందంగా ఉంది. పిశంగనీవీం సుశ్రోణీం శ్యామాం కనకమేఖలాం పద్భ్యాం క్వణద్భ్యాం చలతీం నూపురైర్ దేవతామివ. కాబట్టి ఈవిడ కామరూపిణి అయినా సరే చాలా అందంగా ఉంది అని కనిపిస్తూనే ఉంది. దీనికి తోడు ఈ పురంజరుణ్ణి ఇంకొక అంశం కూడా ఆకర్షించింది. స్తనౌ వ్యంజిత కైశోరౌ సమవృత్తౌ నిరంతరౌ వస్త్రాంతేన నిగూహంతి వ్రీడయా గజగామిని అని. ఆవిడ యొక్క రెండు స్తనాలు వ్యంజిత కైశోరౌ, ఆవిడ యొక్క వయస్సును తెలియచేస్తున్నాయి. అవి సమవృత్తౌ, సమంగా ఉన్నాయి, వృత్తాకారంలో ఉన్నాయి. నిరంతరౌ అంటే కొంచెం అందంగా ఉన్నాయి, దట్టంగా ఉన్నాయి. ఇలాంటి వాటిని వస్త్రాంతేన నిగూహంతి, ఆవిడ చాలా సిగ్గుగా వాటిని పైటతో కప్పి ఉంచింది. అవి బయట కనిపించకుండా జాగ్రత్తగా దాచి ఉంచింది. వ్రీడయ, సిగ్గు కనిపిస్తూనే ఉంది. సిగ్గుతో పాటుగా గజగామిని, సిగ్గుగా నడుస్తోంది. అది చూడటానికి ఏనుగులాగా ఉంది. గజగామిని ఏనుగులాగా అడుగులేస్తోంది. ఏనుగులాగా అడుగులు వేస్తోంది అంటే చాలా లావుగా ఉంది అని ఇలాంటివేమీ కాదు. ఏనుగు అడుగులు తీసి అడుగులు వేస్తుంటే చాలా అందంగా ఉంటుంది. అలా అందంగా అడుగు తీసి అడుగు చాలా చక్కగా వేస్తోంది. స్తనౌ వ్యంజిత కేశోరౌ సమవృత్తౌ నిరంతరౌ వస్త్రాంతేన నిగూహంతీం వ్రీడయ గజగామిని. ఇన్ని అంశాలను చూసేసరికి పురంజనుడికి ఆగబుద్ధి కాలేదు. ఆగబుద్ధి కాక ఆవిడతో మాట్లాడడం ప్రారంభించాడు. ఒంటరిగా కనిపించింది అంటే తాను ఒంటరిగా ఉన్నప్పుడు కనిపించింది, చాలా అందంగా ఉంది, ఆకర్షణీయంగా ఉంది, పెళ్లి కాలేదు అని కూడా తెలుస్తోంది. కాబట్టి ఆవిడతో మాటలు కలుపుదామని అనుకుని తామాహ లలితం వీర సంవ్రీడ స్మిత శోభనాం స్నిగ్ధేన అపాంగ పుంఖేన స్పృష్ట ప్రేమోద్భవ భ్రువా. ఆవిడతో మాట్లాడడానికి ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. తామాహ, మాటలు కూడా ఏదో మొదలుపెట్టాడు. ఇలాంటి సందర్భాల్లో అందరూ ఎంత మొరటుగా మాట్లాడే వాళ్ళైనా సరే లలితంగా చాలా మృదువుగా మాట్లాడతారు కదా. అలాగే ఈయన కూడా, పురంజనుడు కూడా లలితం ఆహ, చాలా లలితంగా అందంగా మాట్లాడాడు. అవటానికి ఇతను వీరుడు, కొంచెం మొరటుగా ఉండేటువంటి వాడే. కానీ ఈ సందర్భంలో ఈ పిల్లతో మాత్రం నిదానంగా లలితంగా మాట్లాడాడు. ఆవిడ కూడా ఈయన మాట్లాడుతుంటే ఆ మాటల్ని ప్రోత్సహించేటట్లుగానే ఉంది. ఎలా ఉంది? సంవ్రీడ స్మిత శోభనం. ఈయన దగ్గరకు వచ్చి మాట్లాడబోతుంటే కొంచెం సిగ్గుపడింది. సంవ్రీడ, సిగ్గుపడి మరీ సిగ్గులు మొగ్గైపోయి మొహం దాచేసుకుంటే వెళ్ళిపోతాడు కదా, అలా వెళ్ళిపోకుండా ఓ చిరునవ్వు కూడా విసిరింది. స్మిత శోభనం, ఈ సిగ్గుతో కూడిన చిరునవ్వు ఒకసారి విసిరేసరికి చాలా అందంగా మారిపోయింది. ఈయనకు కూడా ఉత్సాహం పెరిగిపోయింది. పెరిగిపోయేసరికి ఇంకా అడ్డు లేదు, ఈవిడేమీ మనల్ని మాట్లాడొద్దని చెప్పదు అని తన ప్రదర్శనంతా మొదలుపెట్టాడు, మాట్లాడటం మొదలుపెట్టాడు.
తామాహ లలితం వీర సంవ్రీడ స్మిత శోభన. మాట్లాడదామని అనుకున్నాడు కానీ మాట్లాడే లోపల ఇతనికి ఒక పెద్ద కష్టం వచ్చి పడింది. ఏం కష్టం వచ్చి పడింది అంటే, ఈ పిల్ల స్నిగ్ధేన అపాంగపుంఖేన స్పృష్ట ప్రేమోద్భ్రమత్ భ్రువ. ఈ పిల్ల వీడిని చూడంగానే వీడిని ఇష్టపడినట్లుగా తన అభిప్రాయాన్ని ప్రదర్శించింది. నీ మీద నాకు ప్రేమ కలిగింది అని ప్రదర్శించేసింది. ఇతను ఇంకా ఏదో మాటలు కలుపుదామనే ఉద్దేశంలోనే ఉన్నాడు. మాటలు కలుపుదాము, కలిస్తే చూద్దామని అనుకుంటున్నాడు. కానీ ఆ పిల్ల మాత్రం నీ మీద నాకు ప్రేమ ఉంది అని చూపించేసింది. ఆ చూపించటం ఇతనికి కష్టం కలిగించేలాగా చూపించింది, ఇతను కష్టపడేలా చూపించింది. ఎలా చూపించింది అంటే, తన ప్రేమనంతా రంగరించి కనుబొమ్మల్ని ఒకసారి పైకెత్తింది. ఓ మంచి విలుకాడు బాణాన్ని, విల్లుని పైకెత్తినట్లుగా దట్టంగా ఎత్తింది. ప్రేమోద్భ్రమత్ భ్రువ. ఆ కనుబొమ్మల్లోంచి ఆ వెలుకాడు బాణాన్ని సంధించినట్లుగా స్నిగ్ధేన అపాంగపుంఖేన తన క్రీగంటి చూపు అనేటువంటి బాణాన్ని ఒకదాన్ని సంధించింది. ఆ క్రీగంటి చూపు అనేది ఆ బాణం తాలూకు పుంఖం, అంటే బాణానికి ఈకల్లాంటివి కడతారు కదా మొదటి భాగంలో, ఆ ప్రాంతంలాగా ఉంది. ఆ ప్రాంతం నుంచి ఈవిడ కనుబొమ్మలు అనేటువంటి విల్లు మీదుగా ఈ బాణం అపాంగ పుంఖం, అపాంగ బాణం అనే బాణం వచ్చి ఇతన్ని గుచ్చుకునేటట్టు ఒక్క చూపు చూసింది. నాకు నీ మీద ప్రేమ కలిగింది అనే భావం వ్యక్తమయ్యేటట్లు ఒక్క చూపు కనుబొమ్మల్ని ఎత్తి చూసింది. చూసేసరికి స్పృష్ట, ఇతను విలవిల్లాడిపోయాడు. విలవిల్లాడిపోయి మాట్లాడడం కొంచెం కష్టమైన పరిస్థితుల్లోనే ఉన్నాడు. అయినా సరే తమాయించుకుని, వీరహ కదా, మహావీరుడు కదా, మిగతా బాణాల దెబ్బలు కాచుకున్నట్లుగానే కాచుకుని ఆవిడతో లలితంగా మాట్లాడటం ప్రారంభించాడు. తామాహ లలితం వీరః సంవ్రీడ స్మిత శోభనాం స్నిగ్ధేన అపాంగపుంఖేన స్పృష్ట ప్రేమోద్భ్రమత్ భ్రువ. ఏమని మాట్లాడాడు? ముందు మామూలు ప్రశ్నలు వేశాడు. కాత్వం కంజపలాశాక్షి కస్యాసీహ కుతస్సతి ఇమాం ఉపపురీం భీరు కిం చికీర్షసి శంసమే అని ప్రశ్నలు వేశాడు. కాత్వం, ఓ అమ్మాయి నువ్వెవరివి? కంజ పలాశాక్షి, తామరపూల రేకుల్లాంటి అందమైన కళ్ళతో ఇక్కడ తిరుగుతున్నావు కదా, నువ్వెవరివి? కస్య అసి, ఎవరమ్మాయివి? ఇహ కుతః సతి, చాలా మంచిగా ఉన్నావు నువ్వు, సతి మంచిగా కనిపిస్తున్నావు. ఇక్కడికి ఏ ప్రాంతం నుంచి వచ్చావు? ఎవరివి నువ్వు? ఎవరమ్మాయివి నువ్వు? ఇక్కడికి ఏ ప్రాంతం నుంచి వచ్చావు? వచ్చిన దానివి భీరు, చాలా భయంగానే తిరుగుతున్నావు. కంజపలాశాక్షి, అందమైన కనుల్లో భయాన్ని కూడా తెలియచేస్తూ ఇక్కడ తిరుగుతున్నావు. కానీ ఇమాం ఉపపురీం భీరు కించికీర్షసి, నగర ద్వారాల బయట ఇలాంటి అడవుల్లో భయంగా ఇంత అందంగా నువ్వెందుకు తిరుగుతున్నావు? భయంగా ఉన్నావు కదా, భయంతో ఉన్నదానివి అడవుల్లో ఎందుకు తిరుగుతున్నావు? ఇక్కడెందుకు తిరుగుతున్నావు? ఇక్కడే తిరగటానికి కారణం ఏమిటి? ఇమాం ఉపపురీం భీరు కిం చికీర్షసి, ఏం చేద్దామని అనుకుని ఇక్కడ తిరుగుతున్నావు? శంసమే, నాకు ఇవన్నీ చెప్పు అని అడిగాడు. కాత్వం కంజపలాశాక్షి కస్యాసేహ కుతస్సతి ఇమాం ఉపపురీం భీరు కించికీర్షసి శంసమే అని అడిగాడు. ఇన్ని ప్రశ్నలు వరుసగా వేసినప్పుడు సమాధానం చెప్పాలి అనే నియమమేమీ లేదు. నువ్వెందుకు నాతో మాట్లాడుతున్నావు అని అనకుండా ఉంటే చాలు,
పైన వేయవలసిన ప్రశ్నలు వేసేసుకోవచ్చు. మాటలు పెరగటానికి రకరకాల దారులు ఉంటాయి. వాటిల్లో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం ఒక దారి, నువ్వెందుకు అడుగుతున్నావు, నువ్వెవడివి నన్ను అడగటానికి అని అడగకుండా ఉండటం, ప్రోత్సహించడం అని ఇంకో దారి. ఆ పిల్ల అలా ప్రోత్సహించేసరికి ఇంకా ప్రశ్నలను పెంచాడు. కయేతేను పథాయేతే ఏకాదశ మహాభటా ఏతావా లలనా శుభ్రు కోయంతే పురస్సరః అని. కయేతే నీ చుట్టూ ఉన్నటువంటి ఈ పరివారం ఏంటి, వీళ్ళెవరు? కయేతే అనుపథాః చూడటానికి వీళ్ళందరూ నీ పరివారంలో వాళ్ళు, నీకు సేవ చేయడానికి వచ్చిన వాళ్ళు అని తెలుస్తూనే ఉంది. అనుపథాః కానీ వీళ్ళెవరు? అందులోనూ ఏకాదశ మహాభటాః వీళ్ళు 10 మందేమో భటులు కనిపిస్తున్నారు. ఈ 11వ వాడు మాత్రం మహాభటుడుగా వీళ్ళందరినీ నియంత్రించే వాళ్ళలాగా కనిపిస్తున్నాడు. ఏకాదశ మహాభట యేషాం. ఈ 11వ వాడు మహాభటుడుగా ఉన్నాడు, మిగతా వాళ్ళేమో భటులుగా నువ్వెప్పుడు ఏం చెప్తే అది చేస్తున్నారు. 11వ వాడు మాత్రం వీళ్ళందరికంటే ప్రబలంగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు. ఈ ఏకాదశ, ఈ 11 మంది ఎవరు, వీళ్ళెవరు, వీళ్ళెందుకు నీ చుట్టూ చేరారు? మళ్ళీ ఏతావా లలనాహ, ఈ 11 మంది చుట్టూ 100 మంది ఆడవాళ్ళు చేరారు కదా, వీళ్ళెవరు? ఏతావా లలనాహ శుభ్రు, నీ కనుబొమ్మల్ని చూస్తేనే వీళ్ళందరూ నీకు భృత్యులు, వీళ్ళందరూ నీ మాట వింటున్నారు, నీకు పరివారం అని తెలుస్తూనే ఉంది. నీ కనుబొమ్మలు ఎటు తిరిగితే వాళ్ళందరూ అటువైపు తిరుగుతున్నారు. నీ కనుబొమ్మలు ఏం చెప్తే అది చేయటానికి ఈ 11 మంది వాళ్ళ వెనకాల ఉన్న 100 మంది సిద్ధంగా ఉన్నారు. కానీ వీళ్ళందరూ ఎవరు అనేది నా ప్రశ్న. కయేతేను పథాయేతే ఏకాదశ మహాభటాః ఏతావా లలనాః శుభ్రు. ఓ శుభ్రు, కోయంతే పురస్సరః, నీ ముందు ఎప్పుడూ ఒక పాము తిరుగుతోంది కదా, నువ్వు ఎటు తిరిగితే అటువైపు తిరుగుతోంది కదా పాము. పురస్సరః, నీకంటే ముందుగానే నీకు రక్షణగా తిరుగుతోంది కదా పాము, 5 పడగల పాము. అయం కహ, ఈ పాము ఏమిటి, ఈ పాము ఎవరు అని ఈ ప్రశ్నలను కూడా వేశాడు. కయేతేను పథాయేతే ఏకాదశ మహాభటాః ఏతావా లలనా శుభ్రు కోయంతే పురస్సరః అని. ఈ ప్రశ్నలకి కూడా ఆవిడేమీ సమాధానం చెప్పలేదు. చెప్పకపోయినా ఏమీ వారించలేదు కాబట్టి ఇంకా ప్రశ్నల డెన్సిటీని పెంచాడు. పెంచి కొంచెం గట్టిగా ప్రశ్నలు వేయటం మొదలుపెట్టాడు. త్వం హ్రీర్భవాన్యస్యథవాగ్రమాసపతిం విచిన్వతి కిం మునివద్రహో వనే త్వదంఘ్రికామాప్త సమస్త కామం త్వపద్మకోశ పతితః కరాగ్రాత్ అని ప్రశ్నలు వేశాడు. చాలా సిగ్గరిగా ఉన్నావు కదా, ఇంత సిగ్గరివి అంటే నువ్వు హ్రీహి అంటే సిగ్గువే అయి ఉండాలి, సిగ్గుకి అధిదేవతవే అయి ఉండాలి. కాబట్టి త్వం హ్రీహి, సిగ్గుకు అధిదేవతమైనటువంటి హ్రీవా నువ్వు. లేదా భవానీ, ఇంత అందంగా ఉన్నావు అంటే నువ్వు పార్వతీదేవివే అయి ఉండాలి, నువ్వేమన్నా పార్వతీదేవిగా. భవాన్యసి అథవా, చాలా నీ తెలివితేటలు కనిపిస్తూనే ఉన్నాయి నీ అడుగుల్లోనూ, నువ్వు చేసే పనిలోనూ, నీ కనుబొమ్మల విన్యాసంలోనూ తెలివితేటలు కనిపిస్తున్నాయి. కాబట్టి వాక్, సరస్వతీదేవివే అయి ఉండాలి. కాబట్టి నువ్వేమన్నా సరస్వతీదేవివా. నీకున్న సంపదలు అసలు ఈ 1100 మంది ప్లస్ ఈ భృత్యులు, వీళ్ళని చూస్తుంటే నీకు చాలా సంపద ఉంది అని తెలుస్తోంది. అన్ని సంపదలు ఉన్నాయి అంటే నువ్వేమన్నా లక్ష్మీదేవివా. త్వం హ్రీహి భవాన్యసి అథ వాక్ రమా, ఎవరివి నువ్వు. దీనికి తోడు మునివత్ రహో వనే వర్తసే, మునులు ఋషులు తపస్సు చేసుకోవలసినటువంటి ఈ ప్రదేశంలో, ఈ అడవిలో నువ్వు ఉన్నావు. పైగా ఏం చేస్తున్నావు, విచిన్వతి, ఏదో వెతుకుతున్నట్టు వెతుకులాడుతున్నట్టున్నావు. విచిన్వతి మునివత్ రహో వనే వర్తసే. కాబట్టి ఏమనిపిస్తోంది, నువ్వు హ్రీహి, ఒకవేళ గనక హ్రీ అయితే పతిం, నీకు పతి అయినటువంటి ధర్ముణ్ణి వెతుకుతున్నావేమో అన్నట్లుంది.
నీ పతిని ధర్ముణ్ణి వెతుకుతున్నావా? నువ్వు గనక భవానీ పార్వతీదేవి అయితే నీ పతి అయినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి వెతుకుతున్నావా? వాక్ నువ్వు గనక సరస్వతీదేవి అయితే నీ పతి బ్రహ్మగారిని ఏమైనా వెతుకుతున్నావా? రమ నువ్వు గనక లక్ష్మీదేవి అయితే నీ పతి శ్రీమన్ మహావిష్ణువుని ఏమైనా వెతుకుతున్నావా? నువ్వు హిరీవైతే నీ పతిని ధర్ముణ్ణి వెతుకుతున్నట్లుంది, నిజంగా వెతుకుతున్నావా? అలాగే భవానీ అయితే, అలాగే వాక్ అయితే, అలాగే రమ లక్ష్మీదేవి అయితే నీ పతిని వెతుకుతున్నట్లుగా ఉంది, వెతుకుతున్నావా? త్వం హ్రీర్భవాన్యస్యథవాగ్రమాపతిం విచిన్వతీ కిం మునివద్రహో వనే. అసలు నీ పతి అంటే ఎలా ఉంటాడు? నీ పతికి ఉన్నటువంటి, నీ భర్తకు ఉన్నటువంటి సౌకర్యం ఏమిటి అంటే త్వదంఘ్రి కామాప్త సమస్త కామం. ఒక్కసారి నువ్వు ఫలానావాడు నాకు పతి కావాలి అని కోరుకుని, ఫలానావాడు నాకు పతి అవుతే వాడి కాళ్ళకి నేను దండం పెట్టుకుంటాను అని అనుకుంటే, త్వత్ నీ ద్వారా అంఘ్రి దండం పెట్టుకోవటానికి పతి పాదాలను కోరుకోవటం అనేది జరిగితే, త్వదంఘ్రి కామ అనేవాడు ఒకడు ఉంటే వాడికి అవాప్త సమస్త కామం, వాడికి కోరుకోదగింది ఏమీ లేదు, అన్ని కోరికలు తీరిపోతాయి అన్నట్లుంటాడు. నువ్వు ఫలానా వాడికి పత్నివైతే, భార్యవైతే ఆ పతికి కోరికలన్నీ తీరవలసిందే అన్నట్లున్నావు. త్వదంఘ్రి కామాప్త సమాప్త సమస్త కామం అన్నట్లుగా నీ పతి ఉన్నాడు. అలాంటి పతిని వెతుకుతూ ఇక్కడ ఏమైనా తిరుగుతున్నావా? ఇవన్నీ కాదు, ఇంత అందమైన పిల్లకి చేతిలో ఆడుకోవటానికి లీలా పద్మం అని ఒకటి ఉండాలి, ఆడుకోవటానికి తామర పువ్వు ఒకటి ఉండాలి. ఆ తామర పువ్వుని ఇలా తిప్పుతూ అందంగా తిరగాలి, అది మాత్రం కనిపించటం లేదు. క్వ పద్మకోశ పతిత కరాగ్రాత్. నువ్వు పట్టుకొచ్చే ఉంటావు, ఎక్కడో పడిపోయి ఉంటుంది, నీ చేతిలో ఉండవలసిన ఆ తామర పువ్వు ఎక్కడ పడిపోయింది అని ప్రశ్నలు వేశాడు. త్వం హ్రీర్భవాన్యస్యథ వాగ్రమాపతిం విచిన్వతీ కిం మునివద్రహో వనే త్వదంఘ్రి కామాప్త సమస్త కామం క్వ పద్మకోశ పతిత కరాగ్రా అని ఇంకా ముందుకెళ్ళి ప్రశ్నలు వేశాడు. ముందు ఎవరివి అన్నాడు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు అన్నాడు. తర్వాత ఏమో నువ్వేదో భర్తను వెతుక్కుంటున్నట్లుంది, ఎవరిని వెతుకుతున్నావు, నీకు భర్త అయితే తీరని కోరిక ఏమి లేదు, అన్నీ తీరిపోతాయి అన్నాడు. నీ చేతిలో ఉండాల్సిన ఈ తామర పువ్వు ఏమైంది అని ఇంకా దగ్గరికి జరుగుతున్నాడు. జరిగినవాడు ఇంతటితో ఆగకుండా నాసాంబరోర్వన్యతమా భువిస్పృక్ పురీమిమాం వీరవరేణ సాకం అర్హస్యలంకర్తుమదభ్రకర్మణ లోకం పరం శ్రీరివయజ్ఞపుంసా అని తన మనసులో అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసేసాడు. వరవరు అందమైన తొడలు కలిగినటువంటి ఓ పిల్ల, నువ్వు హ్రీహి భవానీ వాక్ రమాం ఈ నలుగురు కావు, నువ్వు కావు. నాసాం అన్యతమా నా, ఆసాం అన్యతమా నా. నేనేదో మాటల్ని పెంచడానికి నువ్వు అలాంటి దానివా ఇలాంటి దానివా, అబ్బో నీ ధర్ముడి భార్య అందం నీలో ఉంది, లేదా పార్వతీదేవికి ఉన్న అందం నీలో ఉంది అని చెప్పానే తప్ప, నా ఫ్లర్టింగ్లో భాగంగా చెప్పానే తప్ప అదేం కాదు. నాసాం వరోరు అన్యతమా, ఎందుకంటే భువిస్పృక్ నీ కాళ్ళు నేల మీద ఆని ఉన్నాయి. దేవతల కాళ్ళు అయితే నేల మీద ఆనవు, అసలు వాళ్ళు ఈ భూమికి రారు. కాబట్టి ఈ నలుగురు నువ్వు కావు. పురీమిమాం వీరవరేణ సాకం అర్హసి అలంకర్తుం అదభ్రకర్మణ. ఈ నలుగురివి కావు కాబట్టి నీకు పతి లేడు, ఇంకా నువ్వు పతి కోసం వెతుకుతూనే ఉన్నావు. కాబట్టి నేను సిద్ధంగా ఉన్నాను. నన్ను గనక నువ్వు పెళ్లి చేసుకున్నట్లయితే పురీం ఇమాం, ఇదిగో నగరం ఒకటి ఖాళీగా ఉంది, ఇమాం ఈ నగరాన్ని మన ఇద్దరం కలిసి ప్రవేశిద్దాము. వీరవరేణ సాకం, నేను చాలా వీరుడిని, నాతో కలిసి నువ్వు కూడా లోపలికి వద్దుగానివి, వచ్చి అర్హసి అలంకర్తుం
లోపలికి వచ్చి ఆ నగరాన్ని నువ్వు కూడా అలంకరిద్దుగానివి, నగరాన్ని అందంగా మారుద్దుగానివి, నువ్వు నేను లేక ఈ నగరం బోసిపోయినట్లుంది, మన ఇద్దరం లోపలికి వెళదాము, నువ్వు నన్ను పెళ్లి చేసుకో, లోపలికి వెళితే నగరం అందంగా తయారవుతుంది, చూడ్డానికి ఏమీ లేనట్లుగా ఉన్నాను, ఒక్కడనే ఉన్నాను, నా పక్కన వాడు ఏమీ మాట్లాడట్లేదు, ఏమీ చేయట్లేదు, అలా చూస్తూ ఉన్నాడు కదా అని నేను పనికిరాని వాడిని అనుకునేవు, అదభ్ర కర్మణ, నేను ఎంత పనైనా చేయగలను, అదభ్ర కర్మణ, ఎంత పెద్ద పనైనా సరే నేను సాధించేసేయగలను, ఇప్పుడు చేయట్లేదు అంతేగాని ఎంత పనైనా చేయగలను, అదభ్ర కర్మణ, కాబట్టి నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వేం నష్టపోవు, నన్ను పెళ్లి చేసుకో, నాతో కలిసి ఈ నగరంలోకి అడుగులు వేద్దుగానివి, మనిద్దరం కలిసి ఈ నగరంలోకి పెళ్లి చేసుకుని అడుగులు వేస్తే లోకం పరం శ్రీరివ యజ్ఞపుంస అన్నట్టు నీకు ఉంటుంది. పరం లోకం, లోకాల్లో కల్లా గొప్ప లోకం ఏది? వైకుంఠం. ఆ వైకుంఠాన్ని శ్రీరివ లక్ష్మీదేవి యజ్ఞపుంస, యజ్ఞపురుషుడైనటువంటి శ్రీమన్ మహావిష్ణువుని పెళ్లి చేసుకుని కలిసి లోపలికి ప్రవేశిస్తే ఎలా ఉంటుందో అలా అందంగా ఉంటుంది. నన్ను పెళ్లి చేసుకుంటే లక్ష్మీదేవి శ్రీమన్ మహావిష్ణువుని పెళ్లి చేసుకున్నట్లే అవుతుంది. నన్ను పెళ్లి చేసుకుని ఈ నగరంలోకి ప్రవేశిస్తే లక్ష్మీదేవి శ్రీమన్ మహావిష్ణువు ఇద్దరు వైకుంఠంలోకి అడుగులు పెట్టినట్లే ఉంటుంది, అందంగా తయారవుతుంది. మనం లేక నగరం బోసిపోయింది, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాము, నగరంలోకి ప్రవేశిద్దాము అని ప్రపోజ్ చేశాడు. నాసాం వరోర్ వన్యతమా భువిస్పృక్ పురీమిమాం వీరవరేణ సాకం అర్హస్యలంకర్తు మదభ్ర కర్మణ లోకం పరం శ్రీరివ యజ్ఞపుంస అనే ఈ శ్లోకంలో ఏదో నారద మహర్షి గారు కథ చెప్పడం ప్రారంభించారు అంటే ఏదో మంచి కథ అవుతుంది అని అనుకుంటే, ఏదో పురంజనుడు అనే ఆయన ఎక్కడో రాజ్యం కోసం తిరుగుతున్నాడు, నగరం కోసం తిరుగుతున్నాడు అంటే ఏదో మామూలుగా కథ సాగుతోంది అనుకుంటే, నగరం బయట ఈ ఆడపిల్ల కనిపించటం ఏంటి, కనిపించిన అమ్మాయిని తను మెల్లగా ముగ్గులోకి దించటం ఏంటి, దించడం నన్ను పెళ్లి చేసుకోమనటం ఏంటి, పెళ్లి చేసుకుని లోపలికి నగరంలోకి వెళదామనటం ఏంటి, ఇవన్నీ ఏంటి అనే సందేహాలు రావాలి. రావటం కోసమే ఆయన కూడా చెప్పాడు. వచ్చిన ఈ సందేహాలన్నిటికీ సమాధానం చెప్పేందుకు దారి చూసుకున్నాడు. ఇందులోనూ దారి చూశాడు, తర్వాత విడిగా కూడా ఇంకో దారి మహర్షి గారు చూసుకున్నారు. వాటన్నిటినీ మనం తప్పనిసరిగా గుర్తించవలసిన అవసరమైతే ఉంది. వాటిని ఎలాగూ గుర్తించుకుందాం. వాటితో పాటుగా ఈ వృత్తాంతానికి ముందు ఉన్నటువంటి ఒక ప్రధానమైన అంశాన్ని గుర్తించి మనం ఈ రోజుకి వ్యాఖ్యానం చాలించుకుందాము. నారద మహర్షి గారు ఇంత విస్తృతమైన కథ ఎందుకు చెప్తున్నారు? నారద మహర్షి గారు కర్మ మార్గాన్ని ఆచరించాల్సిందే, కానీ ఆ కర్మ మార్గంలోనే పట్టుకుని వెళ్లాడుతూ ఉండకూడదు, లేదా కర్మ మార్గంలోనే ఫలితాల మీద ఆసక్తితోనే ఉంటూ ఉండకూడదు అని ఎందుకు చెప్తున్నారు? కర్మ మార్గంలో ఫలితాల మీద ఆసక్తితోనే కొట్టుమిట్లాడుతూ ఉంటే ఏ రకమైన ప్రమాదం వస్తుంది అని నారద మహర్షి గారు ముందు ఈ పురంజనోపాఖ్యానాన్ని ప్రారంభిస్తాను అని చెప్పటానికి ముందు 2 శ్లోకాలలో ఏ విధంగా చెప్పారు? ఆ కర్మ మార్గంలో ఉండేటువంటి కష్టాలు ఏంటి, ఆ కష్టాలను దాటలేని పరిస్థితులు ఏమిటి, వాటిని దాటడానికి వీలుగా ఉన్నటువంటి అవకాశాలు ఏంటి అనేటువంటి విషయాల్లో ఆలోచన చేసుకోవాలి. ఆ ఆలోచనలకు కావలసినటువంటి మ్యాటర్ని ఇంతకుముందే ఎన్నో సందర్భాలలో మహర్షి గారులు మనకి అందించారు. కర్మ మార్గంలో ఉండేవాళ్ళు నిష్కామంగా కర్మలు చేసుకోవాలే తప్ప ఫలితం మీద ఆసక్తితో చేసుకోకూడదు. కర్మ మార్గంలో ఉండేవాళ్ళు మనస్సు పరిశుద్ధం అవ్వటానికి కర్మాచరణ చేసుకోవాలే తప్ప పరిశుద్ధమైన మనసులో జ్ఞానం అందటానికి వీలుగా వాళ్ళు నడుచుకోవాలే తప్ప ఫలితాలను అందుకోవాలి అనేటువంటి తపనతో ఉండకూడదు అనే విషయాన్ని ఇంతకుముందే చాలా సందర్భాలలో చెప్పారు. వాటిని జాగ్రత్తగా మనసులో ఉంచుకుని కర్మ మార్గం, అందులో ఉండే కష్టాలు, వాటిని దాటగలిగినటువంటి తీరు అనే అంశం మీద మనం కొత్త ఆలోచనలు సరిగ్గా చేసుకుంటూ ఈ పురంజనోపాఖ్యానాన్ని సరి అయిన రీతిలో అర్థం చేసుకోవటానికి సమాయత్తమవుదాం. దీని ద్వారా అందవలసినటువంటి అసలు తత్వజ్ఞానం, నారద మహర్షి గారు అందించదలుచుకున్నటువంటి
తత్వజ్ఞానం ఆ ప్రాచీన బర్హి గారికి మాత్రమే కాకుండా మనందరికీ కూడా అందాలని అబ్బాలని మనం ఆ భూత భౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని ప్రార్థించుకుందాం. ఇక పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు మనం చతుర్థ స్కంధం 25వ అధ్యాయంలో 10వ శ్లోకం నుంచి పారాయణం చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కంధే పంచవింశాధ్యాయే శ్లోకాః ఆసీత్ పురంజనో నామ రాజా రాజన్ బృహచ్ఛ్రవాః తస్యా విజ్ఞాతనామాసీత్ సఖా విజ్ఞాతచేష్టితః సోన్వేషమాణః శరణం బభ్రామ పృథివీం ప్రభుః నానురూపం యదా విందత్ అభూత్సవిమనా ఇవ న సాధు మే నేతాః సర్వాః భూతలే యావతీః పురః కామాన్ కామయమానోసౌ తస్య తస్యోపపత్తయే స ఏకదా హిమవతో దక్షిణేష్వథ సానుషు దదర్శ నవభిర్ద్వార్భిః పురం లక్షితలక్షణాం ప్రాకారోపవనాట్టాల పరిఖైరక్షతోరణైః స్వర్ణరౌప్యాయసైః శృంగైః సంకులాం సర్వతో గృహైః నీలస్ఫటిక వైదూర్య ముక్తామరకతారుణైః క్లుప్తహర్మ్యస్థలీం దీప్తాం శ్రియా భోగవతీమివ సభాచత్వరరథ్యాభిః ఆక్రీడాయతనాపణైః చైత్యధ్వజపతాకాభిః యుక్తాం విద్రుమవేదిభిః పుర్యాస్తు బాహ్యోపవనే దివ్యద్రుమలతాకులే నదద్విహంగాలికుల కోలాహలజలాశయే హిమనిర్ఝర విపృష్మత్ కుసుమాకరవాయునా చలత్ప్రవాల విటప నలినీతట సంపది నానారణ్య మృగవ్రాతైః అనాబాధే మునివ్రతైః
నానాబాధే మునివ్రతైః आहूतं मन्यते पान्थो आहूतं मन्यते पान्थो यत्र कोकिलकूजितैः यत्र कोकिलकूजितैः यदृच्छया गतां तत्र यदृच्छया गतां तत्र ददर्श प्रमदोत्तमाम् ददर्श प्रमदोत्तमाम् भृत्यैर्दशभिरायान्तीम् भृत्यैर्दशभिरायान्तीम् एकैकशतनायकैः एकैकशतनायकैः पञ्चशीर्षाहिना गुप्ताम् पञ्चशीर्षाहिना गुप्ताम् प्रतीहारेण सर्वतः प्रतीहारेण सर्वतः अन्वेषमाणा वृषभम् अन्वेषमाणा वृषभम् अप्रौढां कामरूपिणीम् अप्रौढां कामरूपिणीं सुनासां सुदतीं बालां सुनासां सुदतीं बालां सुकपोलां वराननां सुकपोलां वराननां समविन्यस्तकर्णाभ्यां समविन्यस्तकर्णाभ्यां बिभ्रतीं कुण्डलश्रियम् बिभ्रतीं कुण्डलश्रियं पिशङ्गनीवीं शुश्रोणीं पिशङ्गनीवीं शुश्रोणीं श्यामां कनकमेखलां श्यामां कनकमेखलां पद्भ्यां क्वणद्भ्यां चलतीं पद्भ्यां क्वणद्भ्यां चलतीं नूपुरैर्देवतामिव नूपुरैर्देवतामिव स्तनौ व्यञ्जितकैशोरौ स्तनौ व्यञ्जितकैशोरौ समवृत्तौ निरन्तरौ समवृत्तौ निरन्तरौ वस्त्रान्तेन निगूहन्तीं वस्त्रान्तेन निगूहन्तीं व्रीडया गजगामिनीं व्रीडया गजगामिनीं तामाह ललितं वीरः तामाह ललितं वीरः सव्रीडस्मितशोभनां सव्रीडस्मितशोभनां स्निग्धेनापाङ्गपुङ्खेन स्निग्धेनापाङ्गपुङ्खेन स्पृष्टः प्रेमोद्भ्रमद्भ्रुवा स्पृष्टः प्रेमोद्भ्रमद्भ्रुवा का त्वं कञ्जपलाशाक्षि का त्वं कञ्जबलासाक्षी कस्यासीह कुतः सति कस्यासीह कुतः सती इमामुपपुरीं भीरु इमामुपपुरीं भीरु किं चिकीर्षसि शंसमे किञ्चिकीर्षसि शंसमे क एतेनुपथायेते क एतेनुपथायेते एकादश महाभटाः एकादश महाभटाः एतावाललनाः शुभ्रु एतावाललना शुभ्रू कोऽयं ते हि पुरःसरः कोऽयं ते हि पुरःसरः त्वं ह्रीर्भवान्यस्य थवाग्रमापतिम् त्वं ह्रीर्भवान्यस्य थवाग्रमापतिम् विचिन्वती किं मुनिवद्रहो वने विचिन्वती किं मुनिवद्रहो वने त्वदङ्घ्रिकामाप्तसमस्तकामम् त्वमङ्घ्रिकामाप्तसमस्तकामम् क्व पद्मकोशः पतितः कराग्रात् पद्मकोशः पतितः कराग्रात् नासां वरोर्वन्यतमा भुवि स्पृक् नासां वरोर्वन्यतमा भुवि स्पृक् पुरीमिमां वीरवरेण साकम् पुरीमिमां वीरवरेण साकम् अर्हस्य लङ्कर्तुमदभ्रकर्मणा अर्हस्य लङ्कर्तुमदभ्रकर्मणा लोकं परं श्रीरिव यज्ञपुंसा लोकं परं श्रीरिव यज्ञपुंसा इति
इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां चतुर्थस्कन्धे चतुर्थस्कन्धे पञ्चविंशाध्याये पञ्चविंशाध्याये श्लोकाः श्लोकाः। ओम नमो वेंकटेशाय। तरलाक्षि పతియగు ధర్మునన్వేషింపచిరయించు హ్రీయను సతివో కాక రుద్రునన్వేషించు రుద్రాణివో కాక బ్రహ్మను వెదకు భారతివో కాక నారాయణుని భక్తి గోరి అన్వేషించు నిందిరవో కాక ఎవరీవు త్వత్పాదకామనత్వమునను సంప్రాప్త సకల కాముండగు సరసు నెట్టివాని వెదకెదు తరుణీ భవత్కరాగ్రపద్మకోశంబు నేడెందు పతితమయ్యే నాకు నిరిగింపదగదు వివేక చరిత అని నృపాలుడు మరియు నిట్ల నీయసతికి అని అత్యద్భుతమైనటువంటి అమోఘమైనటువంటి అంతరార్థాల్లో నిగూఢమైనటువంటి రహస్యాలతో కూడినటువంటి పురంజనోపాఖ్యానాన్ని శ్రీమద్భాగవత అమృత రసాస్వాదనలో భాగంగా ఆచార్యముఖంగా వినేటువంటి అదృష్టాన్ని ఆ దేవదేవుడు మనకు అందించాడు. నిరంతరము ఇటువంటి తత్వచింతన ద్వారా శ్రీమద్భాగవత అమృత రసాస్వాదన జరగాలని, అందులో ఉండేటువంటి పరిపూర్ణమైనటువంటి ఫలం మనందరికీ కూడా అందాలని, అలా అందివ్వమని ఆ దేవదేవుణ్ణి మరొక్కమారు ప్రార్థిస్తూ శ్రద్ధగా క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠించి మంగళాంతంగా నేటి ఈ అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.